ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఏ విధంగా ఉంటుందో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా అలాగే జరిగింది. రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. అనేక మలుపులు తిరిగింది. ఆఖరికి ఎలాగోలా భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా కేవలం 55 పరుగులకే కొప్పుకోలిపోయింది. భారత్ పూర్తిగా మ్యాచ్ని తన చేతిలోకి లాగేసుకుంది. ముఖ్యంగా సిరాజ్, మన హైదరాబాదీ ఆటగాడు 6 వికెట్లతో చెలరేగిపోయాడు. బుమ్రా కూడా తన శక్తికి తగ్గట్టు 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 153 పరుగులు చేసింది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే 153 పరుగులకి కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన స్థితిలో నుండి ఒక్కసారిగా టపా 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 అంటూ 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు, అదే 153 పరుగులకి మొత్తం వికెట్లన్నీ కోల్పోయింది. అంటే ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది భారత్. ఇది కాస్త అనూహ్య పరిణామమే. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద రికార్డ్, చెత్త రికార్డ్. అనంతరం సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చింది. 176 పరుగులు జోడించింది. ఆ జట్టు ఓపెనర్ మార్క్రమ్ ఏకంగా సెంచరీ చేశాడు. మొత్తం 176 పరుగుల్లో కేవలం అతను మాత్రమే సెంచరీ చేయగలిగాడు. తక్కిన ఆటగాళ్ళందరూ ఓ 10-15 పరుగులు కూడా చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 80 పరుగులు జోడించి ఘనమైన విజయాన్ని అందుకుంది. ఇక రెండవ ఇన్నింగ్స్లో బుమ్రా ఏకంగా 6 వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్ 2 వికెట్లు, అదేవిధంగా ప్రసిద్ధ కృష్ణ కేవలం 1 వికెట్ తీశాడు. ఎట్టకేలకు భారత్ అనేక మలుపులు తిరిగి చివరికి విజయాన్ని కైవసం చేసుకుంది. మొదటి టెస్ట్ సౌత్ ఆఫ్రికా గెలిచింది, రెండవ టెస్ట్ భారత్ గెలిచింది. దీంతో టెస్ట్ సిరీస్ 1-1తో సమమైంది.